అలాగే ఈ ప్రజాస్వామ్యానికి జరిగినట్టు ఆ హత్యాకాండ ఎలా ప్రజా ఉద్యమం ద్వారా తిరిగి మళ్ళా రామారావు గారు ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా యువతరం తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సింది, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది వాళ్ళు. దేశ రాజకీయాలు మలుపు తిప్పిన సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో, త్రిపుర గవర్నర్ గారితో, అలాగే మన స్పీకర్ గారితో, అలాగే మన వెంకటనారాయణ గారితో, ఇంకా అనేక మందితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకంలో రాసిన కొన్ని విషయాలతో నాకు ప్రత్యక్షంగా సంబంధం ఉంది. అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడను. రామారావు గారిని అన్యాయంగా దించేసినప్పుడు అది ఆయన తెలుగుదేశం, మేము తెలుగుదేశం కాదు. అయినప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారంటే వాళ్ళ అల్లుడు ప్లస్ వాళ్ళ పార్టీ. సహజంగా వాళ్ళు రామారావు గారికి సపోర్ట్ చేయడంలో చేయాల్సిన కర్తవ్యం వాళ్ళ పైన ఉంది. కానీ నేను, జయపాల్రెడ్డి గారు, చన్నమనేని రాజేశ్వరరావు గారు, మా పార్టీలన్నీ, పి రామచంద్రారెడ్డి గారు, సుందరయ్య గారు, ఇలా అన్ని పార్టీల వాళ్ళందరం, ఓంకార్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు ఎన్టీ రామారావుని సపోర్ట్ చేశాం అని అంటే ఆయన ప్రజాస్వామ్యయుద్ధంగా ఎన్నికైన పాపులర్ చీఫ్ మినిస్టర్. అలాంటి వ్యక్తి అమెరికాలో గుండె బాగలేక ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటే దుర్మార్గంగా పదవీ కాంక్షతో ఢిల్లీ పెద్దల యొక్క ప్రోద్బలంతో రామ్లాల్ లాంటి ఆ రోజు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడే రామ్లాల్ గవర్నర్ తో చేతులు కలిపి మరి నాదెండ్ల భాస్కర్ రావు మిగతా వాళ్ళు చేసినట్టు ఆ దుర్మార్గం ఏతుందో దాన్ని ప్రజలు నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ రోజు జరిగింది అన్యాయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ కాకపోయినా మేమందరం కూడా ఎందుకు సపోర్ట్ చేశామంటే రామారావు గారికి ప్రజలు ఆయన ఎన్నుకున్నారు, ఆయనకు అన్యాయం జరిగింది. అందుకని రామారావు గారి అండన ఉండడం జరిగింది. చరిత్ర అంతా చెప్పారు వారు. ఇక్కడ జరిగింది రామ్లాల్ వ్యవహరించిన తీరు, మాకు రాజ్భవన్లో అవకాశం ఇవ్వకపోవడం, ఆ తర్వాత అరెస్ట్ చేయడం, ఊరంతా తిప్పడం, అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కిచ్చారు. ఒక్క మాట చెప్తాను, వ్యాన్ ఎక్కిన తర్వాత అందరం దాంట్లో కూర్చున్న రామారావు గారు, ఉపేంద్ర గారు, చంద్రబాబు, నేను అందరం. డ్రైవర్ అడుగుతున్నాడు, సార్ ఎక్కడికి పోవాలని. ఇది చూస్తే ఎవరు పోలీసు వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడికి పోవాలంటే నేను చెప్పాను వాడికి, ఎక్కడికి పోయేది ఏముంది మొత్తం నగరం అంతా తిప్పబోయా అని చెప్పానని. అంతకుముందు దాకా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గంట కిందట ఈ వ్యాన్లో కూర్చొని చేతికర్ర గడ్డం కింద పెట్టుకొని కూర్చోన్నాడు తిరిగిపోతుంటే. అందరికీ అప్పుడు టీవీలు లేవు, ఇంత ప్రచారం లేదు. వెంటనే అందరికీ ఆశ్చర్యం కలిగింది, ఓహో ఈయన్ని అరెస్ట్ చేశారా అనే విషయం జనానికి తెలిసేటికి అవకాశం కలిగింది. ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా కూనీ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని రక్షించుకోవడానికి ఒక గొప్ప ఉద్యమం, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. చరిత్ర పుస్తకాల్లోనే కాదు, రాజనీతి శాస్త్రంలో కూడా చేర్చాల్సిన అంశం ఇది. సమాజంపై సానుకూల ప్రభావం చూపించేవారు కొందరుంటారు. అటువంటి గొప్ప నేతల్లో శ్రీ ఎన్టీ రామారావు గారు ఒకరు. చలనచిత్ర రంగంలో కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించారు. ఒకవైపు పురాణ పాత్రల ద్వారా, అలాగే సమాజంలో ఆధ్యాత్మిక భావాలను పెంచుతూ, మరొక వైపు సాంఘిక చిత్రాల ద్వారా సమాజంలో ఉన్న జాడ్యాలపై ప్రజలను వివేకవంతులు చేశాడు. ఆయన రాజకీయాల్లో ఆయన కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయారు. ఆయన రాజకీయ ప్రవేశం ఎందరో జీవితాలని మంచి మార్పు తీసుకొచ్చింది. నాణ్యమైన జీవితాన్ని